ఒకవైపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ. ఈ రెండు సభలు ఒకేసారి జరగబోతా ఉన్నాయి. ఒకే టైంలో కేసీఆర్, ఒకే టైంలో రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మాట్లాడబోతున్నటువంటి పరిస్థితి. అన్ని మీడియా ఛానల్లో ఓవైపు కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ కవరేజు, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ కవరేజ్. ఈ రెండు సభలలో జనాలు ఏ మీటింగ్ని ఎక్కువ చూస్తారు? కేసీఆర్ మీటింగ్కు జనాలు ఎక్కువ పోతారా? రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మీటింగ్కు జనాలు ఎక్కువ పోతారా? ఏ మీటింగ్కి పబ్లిక్ రియాక్షన్ ఎక్కువ ఉండబోతుంది అనేది కొంత ఆసక్తిగా అందరూ జనాలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ జగిత్యాలో వివేకానంద స్టేడియంలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్లో ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి నేరుగా జగిత్యాలకు రాబోతున్నటువంటి సిచ్యువేషన్. జగిత్యాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి అంశం. ఈ రోజు జగిత్యాలో కేసీఆర్ 1,00,000 మందితో ఆశీర్వాద సభ పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. కేసీఆర్ ఈరోజు జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి గులాబీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జీవన్ రెడ్డి గులాబీ పార్టీలోకి చేరుతున్నటువంటి సిచ్యువేషన్. జీవన్ రెడ్డితో పాటు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు వందలాది మంది, వేలాది మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఈరోజు చేరుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ భారీ బహిరంగ సభను డైవర్ట్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కాటారంలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు 6-15 నిమిషాలకు కేసీఆర్ భారీ బహిరంగ సభలో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అదే టైంకి 6-15 నిమిషాలకు కేసీఆర్ ఒకవైపు జగిత్యాల సభలో మాట్లాడితే, అదే టైంకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు. అంటే కేసీఆర్కి సంబంధించినటువంటి సభను డిస్టర్బ్ చేయడానికి, కేసీఆర్ భారీ బహిరంగ సభను డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ సభకు పోయేటటువంటి రోడ్డును జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తవ్వించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఎందుకు రోడ్లు తవ్వీరు? కేసీఆర్ సభ ఉన్నటువంటి టైంలోనే రోడ్లు ఎందుకు జేసీబీలను పెట్టి తవ్వించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అడిగినటువంటి నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే అధికారులు చెప్తున్నటువంటి మాట, ఈ రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి, అందుకే తవ్విస్తున్నాం, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం రోడ్లు. అలాగే రోడ్లు కింద కెనాలి కాల్వలు కట్టేటటువంటి అవకాశం ఉన్నది, అంటే బ్రిడ్జి కట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రోడ్లు మొత్తం కూడా మరమ్మతుల కోసం, రోడ్లు మొత్తం కూడా రీకన్స్ట్రక్షన్ కోసం, రోడ్లు బాగు చేయడానికి ఇప్పుడు ఇవి తవ్విస్తా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చెప్తున్నటువంటి మాట. అసలు ఎంత విచిత్రం అంటే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ ఉన్నటువంటి టైంలోనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి అభివృద్ధి గుర్తుకొచ్చిందా? కేసీఆర్ సభ ఉన్నటువంటి ఆ టైంలోనే కేసీఆర్ సభకు సంబంధించినటువంటి ముందున్నటువంటి రోడ్డుని ఇప్పుడే రిపేర్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందా? అంటే కేసీఆర్ సభ అయిపోయిన తర్వాత కూడా రిపేర్ చేయవచ్చు. కేసీఆర్ సభ కంటే ముందు జగిత్యాల ఎమ్మెల్యే రోడ్లు మొత్తం కూడా తవ్వించి రిపేర్ చేయించేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. కానీ ఇప్పుడు ఇంటెన్షనల్గా కావాలనే కేసీఆర్ సభ పెడుతున్నాడు. ఆ సభకు లక్షలాది మంది జనాలు వస్తారు. ఖచ్చితంగా కేసీఆర్ సభ ఫుల్ సక్సెస్ అవుతుంది, రేవంత్ రెడ్డి మీటింగ్ అటర్ ఫ్లాప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి నేపథ్యంతో కేసీఆర్ సభను అడ్డుకోవడానికి, కేసీఆర్ సభను డిస్టర్బెన్స్ చేయడానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విశ్వ ప్రయత్నాలు చేసిండు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రకరకాల ప్రయత్నాలు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ కేసీఆర్ ఎక్కడ కూడా ఆగేటటువంటి పరిస్థితి లేదు. సో కేసీఆర్ సభ ఆగేటటువంటి సిచ్యువేషన్ లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ మాస్ ఎంట్రీతో, కేసీఆర్ జగిత్యాలకు మాస్ ఎంట్రీతో రేవంత్ రెడ్డి ఉరుకులు పరుగులు తీస్తున్నాడు. ఓవైపు కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ రోజే కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి ఎందుకు పోతున్నాడు? మరి కేసీఆర్ భారీ బహిరంగ సభ ఎప్పుడైతే ఈ రోజు ఉందో ఈ రోజే ఎందుకు పోవాల్సినటువంటి అవసరం వచ్చింది? కేసీఆర్ సభ కంటే ముందు పోవచ్చు కదా, లేకపోతే కేసీఆర్ సభ అయిపోయిన తర్వాత పోవచ్చు కదా. ఓవైపు కేసీఆర్ జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి
చేర్చుకుంటున్నటువంటి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కాటారంలో భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లను రేవంత్ రెడ్డి సందర్శిస్తున్నాడు. మేడిగడ్డ పిల్లర్లు ఎట్లా గుంగిపోయినాయి, పిల్లర్లకు ఎక్కడెక్కడ ఏదైతే పరలు వాసినాయి, పిల్లర్లకు ఎక్కడెక్కడ క్రాక్లు వచ్చినాయి, ఆ పిల్లర్లను ఎట్లా రిపేర్ చేపియాలి, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కేసీఆర్ వల్లనే కూలిపోయింది, కేసీఆర్ వల్లనే ఖతమైపోయింది, కేసీఆర్ వల్లనే కాళేశ్వరం ఆగమైపోయిందని చెప్పి కేసీఆర్ని తిట్టడానికి ఒక సాకు దేవులాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ బయటకు వచ్చి జగిత్యాల భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఏమేం చేసిండు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిరు, 3,47,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిరు. మరి ఈ అప్పంతా తెలంగాణ ప్రజలకు ఏం జరిగింది? రైతు భరోసా చక్కగా వేయలే, రుణమాఫీ చక్కగాలే, పెన్షన్లు ఇప్పటిదాకా రాలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగ వృత్తి రాలేదు, రోడ్లు వేయలేదు, స్కూల్ కట్టలేదు, కాలేజీ కట్టలేదు, గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టలేదు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏది చక్కగా చేయలే. ఏది చక్కగా చేయనటువంటి నేపథ్యంలో 3,47,000 కోట్ల రూపాయల పైసలు ఏం చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పి ఖచ్చితంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడగవచ్చు. రైతు భరోసా 2024 మొత్తం ఇవ్వలేదు, 2025లో రైతు భరోసా అడపాదడపు వచ్చింది, ఇప్పటిదాకా రైతు భరోసా రైతుల అకౌంట్లో పడలేదని చెప్పి ఖచ్చితంగా కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు. అయితే కేసీఆర్ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతాడు, కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కోప్పడతాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అరాచకాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కబ్జాలు, భూదందాలు, సెటిల్మెంట్లు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు చేస్తున్నటువంటి కబ్జాలు, దందాలను కేసీఆర్ బయట పెడతాడు అనేటటువంటి అంశంతో ఖచ్చితంగా కేసీఆర్ మాట్లాడుతుందంటే తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తారు, మీడియా ఛానల్ అన్నీ కూడా కేసీఆర్ వైపు ఉంటాయి అనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి, కేసీఆర్కి సంబంధించిన మీటింగ్ డైవర్ట్ చేయడానికి, కేసీఆర్ని మాత్రమే కాదు నన్ను కూడా కవర్ చేయండి, కేసీఆర్ మీటింగే కాదు నా మీటింగ్ కూడా చూడండి అంటే కేసీఆర్ సభను ఓ వైపు దారి మళ్లించడానికి రేవంత్ రెడ్డి ఈరోజు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం పైన భారీ బహిరంగ సభ పెడుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ ఖచ్చితంగా రైతు భరోసా గురించి మాట్లాడతాడు అని చెప్పి రేవంత్ రెడ్డికి అర్థమయ్యి ఈరోజు రేవంత్ రెడ్డి 2వ ఎకరానికి రైతు భరోసా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సుమారు 45 లక్షల మందికి రేవంత్ రెడ్డి ఈరోజు రైతు భరోసా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. సుమారు 40 లక్షల ఎకరాలకు రేవంత్ రెడ్డి రైతు భరోసా విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సుమారు 2,208 కోట్ల రూపాయలు ఈరోజు రేవంత్ రెడ్డి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అన్నిటికీ కారణం కేసీఆర్, కేసీఆర్, కేసీఆర్. కేవలం కేసీఆర్ బయటికి వస్తున్నాడు, కేసీఆర్ బయటకు వచ్చి జనాలకు వాస్తవాలు చెప్తాడు, నిజాలు చెప్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏం కథ అనేది కేసీఆర్ పిన్ టు పిన్ తెలంగాణ సమాజానికి వివరిస్తాడు. కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్నాడు. కేసీఆర్ బయటకు వచ్చిందంటే కాంగ్రెస్కి మూడినట్టే అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి కేసీఆర్ దెబ్బకు ఈరోజు కాళేశ్వరం దగ్గరికి పరుగులు తీసినటువంటి పరిస్థితి. కేసీఆర్ మాస్ ఎంట్రీ ఇవ్వబోతా ఉన్నాడు జగిత్యాలకు. ఆఫ్టర్ లాంగ్ టైం కేసీఆర్ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, ప్రజల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ ఒక్కసారి వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టిండు. అది కూడా కేసీఆర్ సభ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ పెట్టి సుమారు 20-25 ఇయర్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టినటువంటి పరిస్థితి. వరంగల్లో కేసీఆర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సభ పెడితే సుమారు 10 లక్షల మంది కేసీఆర్కి సంబంధించినటువంటి సభకు హాజరైనటువంటి పరిస్థితి. అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి 6-7 నెలల లోపే కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే సుమారు ఇసుకెత్తే రాలనంత మంది జనం వచ్చారు వరంగల్ సభకు. సో చాలా మంది పబ్లిక్ కేసీఆర్ని ఎంకరేజ్ చేశారు. కేసీఆర్ కూడా మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత కేసీఆర్ ఒకసారి కాళేశ్వరానికి సంబంధించిన వ్యవహారంలో ప్రెస్ మీట్ పెట్టిండు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ని విచారణ చేసేటప్పుడు కేసీఆర్ బయటకు వచ్చిండు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణకు కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్ నుండి నందినగర్కి వచ్చిండు. ఎక్కడ కూడా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టలే, మీటింగ్ పెట్టలే, మాట్లాడలేదు. ఆ ఫోన్ ట్యాపింగ్ విచారణ అయిపోయినటువంటి వెంటనే కేసీఆర్ మళ్ళీ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రాత్రే బయలుదేరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ ఆఫ్టర్ 2.5 years అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి 2.5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ భారీ బహిరంగ సభలో ప్రెస్ మీట్లలో మాట్లాడినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏం చెప్పారు? కేసీఆర్ మేము ఇంకా సంవత్సరమే కాలేదు కేసీఆర్ మాట్లాడుతున్నాడు, మేము ఇంకా 2 సంవత్సరాలు కాలేదు కేసీఆర్ మాట్లాడుతున్నాడు, పరిపాలన చేయాలంటే టైం పడుతుంది, అన్నీ చేయాలంటే టైం పడుతుంది అని చెప్పి కేసీఆర్ని విమర్శలు చేశారు. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 28 months అవుతున్నది, 28 నెలలు. మరి 28 నెలల పరిపాలనలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేశారు? కేసీఆర్ ఖచ్చితంగా మాట్లాడతాడు కదా, తెలంగాణ ప్రజలు మాట్లాడతారు. ఇంత టైం ఇచ్చారు, ఇంత టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేశారు? రుణమాఫీ చక్కగా చేయలే,
4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు, 2 లక్షల రుణాలు మాఫీ చక్కగా కాలేదు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 17,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చారు. మేము 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు. ఆ ఉద్యోగాలు ఇచ్చినాయని కూడా కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు, ఆ నోటిఫికేషన్లకు రేవంత్ రెడ్డి ఎగ్జామ్స్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. కేవలం 17 నుండి 19,000 ఉద్యోగాల నోటిఫికేషన్ మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చారు. మిగిలినటువంటి నోటిఫికేషన్ మొత్తం కూడా కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ అని నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాటే. నిరుద్యోగ వృత్తి లేదు. రేవంత్ రెడ్డి పూటకొక మాట చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. భూకంపం బద్దలు కొడతాం, తెలంగాణ అంత అద్భుతం చేస్తామని చెప్పిండు. రేవంత్ రెడ్డి హైడ్రా పట్టుకొచ్చి పేదవాళ్ళ ఇండ్లు మొత్తం కూడా నీలమట్టం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. FTL బఫర్ జోన్ అని చెప్పి తెలిసి తెలవక పేదవాళ్ళు అన్ని ఇల్లులు కట్టుకుండా ఇల్లులు మొత్తం కూడా నీలమట్టం చేసి రాత్రికి రాత్రి రేవంత్ రెడ్డి జనాలను రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వెలుగు మాటల అని చెప్పి భూదాన్ భూములు అని చెప్పి ఖమ్మంలో 60 ఎకరాలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి నీలమట్టం చేసేటటువంటి పరిస్థితి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి పరిపాలనలో చాలా మంది పేద ప్రజలు కన్నీళ్లు గార్చిర్రు, ఇబ్బందులు పడ్డరు, బాధపడ్డరు, చాలా దారుణంగా సఫర్ అయ్యారు. ఇవన్నీ అంశాలపైన కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చట. హైడ్రా బాధితుల గురించి, ఏదైతే యూరియా బత్తాలకు సంబంధించినటువంటి సమస్యల గురించి, రైతుల సమస్యల గురించి, నిరుద్యోగుల సమస్యల గురించి, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఇబ్బందుల గురించి కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. 4,000 రూపాయల పెన్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్ కష్టంగా మాట్లాడవచ్చు. 6 గ్యారంటీల గురించి, 420 హామీల గురించి కూడా కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. కేసీఆర్ హెలికాప్టర్లో ఈరోజు రాబోతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి నేరుగా జగిత్యాలకు సంబంధించినటువంటి ఏదైతే వివేకానంద స్టేడియంకి సంబంధించినటువంటి ఆ భారీ బహిరంగ సభకు కేసీఆర్ హెలికాప్టర్లో రాబోతున్నటువంటి సిచ్యువేషన్. సో ఈరోజు కేసీఆర్ జగిత్యాల జీవన్ రెడ్డిని గులాబీ కండవా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉద్దేశించి కూడా కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ రోజైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పేరు కేసీఆర్ ప్రస్తావిస్తాడా? కేసీఆర్ ఇప్పటి వరకు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పటిదాకా కేసీఆర్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీయలేదు, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి అనేటటువంటి పదం కూడా తీయలే. అట్లీస్ట్ ఈ రోజైనా కేసీఆర్ రేవంత్ రెడ్డి అనేటటువంటి పేరు తీస్తాడా? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతాడా? ఒక క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. అయితే వరంగల్లో భారీ బహిరంగ సభ నడిచినటువంటి నేపథ్యంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ రేవంత్ రెడ్డి టీవీలో చూసినట్టు మంత్రులతోటి. ఈ రోజు ఆ ఛాన్స్ లేదు. ఓవైపు కేసీఆర్ భారీ బహిరంగ సభ, మరోవైపు రేవంత్ రెడ్డికి సంబంధించిన భారీ బహిరంగ సభ. మాక్సిమం రేవంత్ రెడ్డి కాటారంలో సభ పెట్టడానికి కారణం ఏంది అంటే కాళేశ్వరం చూస్తాడు, మేడిగడ్డ దగ్గరికి పోతాడు, చూస్తాడు, పిల్లర్లు చూసొచ్చి ఏమంటాడు అంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, మొత్తం కేసీఆర్ వల్లనే కాళేశ్వరం ఊలిపోయింది, కేసీఆర్ వల్లనే కాళేశ్వరం ఖతమైపోయింది, 1,00,000 కోట్లు నీళ్లలో పోసింది కేసీఆర్ ఏక్ నెంబర్ అవినీతి చేసిండు, కేసీఆర్ నమ్మొద్దు, ఇంకా కేసీఆర్ మాపైనే ఆరోపణలు చేస్తున్నాడు, కాంగ్రెస్నే తిడుతున్నాడు, కేసీఆర్ వల్ల కాళేశ్వరం కుప్ప కూలిపోయింది, ఆగమైపోయిందని చెప్పి కేసీఆర్ని తిట్టడానికి రేవంత్ రెడ్డి సభ పెడుతున్నాడు. అంతే. కేసీఆర్ ఎట్టనా కాంగ్రెస్ తిడతాడు కాబట్టి కేసీఆర్ని ఉల్టా తిట్టాలంటే ఏదైనా రీజన్ ఉండాలి కదా. ఆ రీజన్, ఆ సాకు, కాళేశ్వరం సాకుతోటి ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడుతున్నాడు. అంతే. కేసీఆర్ని తిట్టడానికి, కేసీఆర్ని విమర్శలు చేయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి ఈరోజు సభ పెడుతున్నాడు. ఇప్పుడు నిజంగానే రైతు భరోసా రిలీజ్ చేయాలంటే సభలలో రిలీజ్ చేయాలన్నా? రైతు భరోసా అనేది సంవత్సరం ప్రక్రియ కదా. ప్రతి ఇయర్ రైతు భరోసా అకౌంట్లో పడేది కదా. రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టి సభలు పెట్టి బటన్ ఒత్తుతూనే పడతాయా? ఏదో కొత్త అంశం తెరపైకి తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు భరోసా సంవత్సరానికి 2 పంటలకు టంక్షన్గా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 7,500 కోట్ల రూపాయలు డబ్బులు అకౌంట్లో పడుతుండే. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 1 ఎకరానికి 1 విడత, 2 ఎకరాలకు 2 విడత, 3 ఎకరాలు 4 ఎకరాలు విడతలు చెప్పి ఆఖరికి మడతేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి ఈరోజు సభ ముఖ్య ఉద్దేశం కేసీఆర్ని తిట్టాలి. అంతే. కేసీఆర్ని విమర్శలు చేయాలి, కేసీఆర్ని తిట్టాలి. కేసీఆర్ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు కాబట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడతాడు. అంతే. కేసీఆర్ నన్ను ఇట్లా అంటున్నాడు, నేను కేసీఆర్ని ఇట్లా అంటా. మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ కూడా కరెక్ట్ కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కారణం ఏంది? కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికే కదా. డైవర్షన్ పాలిటిక్సే కదా. ఎక్కడ జనాలు కేసీఆర్ చెప్పినటువంటి మాటలు వింటరేమో, కేసీఆర్ చెప్పిందంతా జనాలు అర్థం చేసుకొని కాంగ్రెస్ పైన మరలబడతారేమో, తిరుగుబాటు చేస్తారేమో అని చెప్పి రేవంత్ రెడ్డి ఇంకో సభ పెడుతున్నాడు. అంటే ఇప్పుడు జనాలు రేవంత్ రెడ్డి వైపు కూడా చూడాలన్నట్టు. కేసీఆర్ వైపు చూడాలి, రేవంత్ రెడ్డి వైపు చూడాలి. కానీ రేవంత్ రెడ్డి ఏంది, మొత్తం కేసీఆర్ వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని చెప్తాడు. ఇప్పుడు ఈ పిల్లర్లు రిపేర్ చేయాలంటే భారీ బహిరంగ సభ పెట్టి రిపేర్ చేయాలన్నా? భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ తప్పు చేసిందని చెప్పాలన్నా?
రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా మేము పిల్లలు రిపేర్ చేపిస్తున్నాం, కాళేశ్వరం మేడిగడ్డ రిపేర్ చేపిస్తాం, అన్నారం సుందిల్ల బ్యారేజ్లు కూడా రిపేర్ చేపిస్తున్నాం, బుంగలు పట్టే దాన్ని సెట్ చేస్తున్నాం అని చెప్పొచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఇంటెన్షన్గా కావాలని కేసీఆర్ భారీ బహిరంగ సభను డైవర్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే రేవంత్ అన్న పరుగులు తీస్తున్నాడు కేసీఆర్ మాస్ ఎంట్రీతో. కేసీఆర్ ఈరోజు బయటికి వస్తుండని రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు, సభ పెట్టిండు. కేసీఆర్ బయటికి వస్తుండని రేవంత్ రెడ్డి ఈరోజు పబ్లిక్ మీటింగ్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ దెబ్బకు రేవంత్ రెడ్డి ఉరుకులు పరుగులు తీస్తున్నాడు, ఇది పక్కా. ఈరోజు రైతు భరోసా కూడా కేసీఆర్ వల్లనే ఇస్తున్నాడు. కేసీఆర్ మొన్న రైతులకు రైతు భరోసా చేయకపోతే భారీ బహిరంగ సభ పెడతా అని చెప్పిండు. అరే కేసీఆర్ సభ పెడితే ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి పరువు పోతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి ఎకరానికి రైతు భరోసా మొన్న ఇచ్చిండు. ఈరోజు కేసీఆర్ సభ పెడుతున్నాడు కదా, ఆ సభలో ఖచ్చితంగా రైతులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడతాడు, రైతు భరోసా ఉద్దేశించి మాట్లాడతాడు. కాబట్టి ఇంకొక ఎకరానికి రైతు భరోసా ఇద్దామనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. ఇక కేసీఆర్ మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి ఏమంటాడు, మేము రైతు భరోసా ఇచ్చేసినాం, నువ్వేంది మాట్లాడేది, మేము రైతు భరోసా జనాలకు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి కేసీఆర్ని అంటాడు. ఇదో పెద్ద డ్రామా లెక్క కొడుతున్నది. మొత్తానికి ఈరోజు కేసీఆర్ భారీ బహిరంగ సభ జగిత్యాలో, మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన భారీ బహిరంగ సభ. కేసీఆర్ సభను జనాలు ఎక్కువ చూస్తారా, రేవంత్ రెడ్డి సభను జనాలు ఎక్కువ చూస్తారా? కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడా? మ్యాక్సిమం కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడి రేవంత్ రెడ్డిని పెద్దోడిని చేయడమే. కానీ ఒకవేళ కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీసి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, చాలా హ్యాపీగా. ఎందుకంటే అసలు కేసీఆర్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీస్తలేడు. కాబట్టి ఇప్పటికన్నా తీస్తే రేవంత్ అని అనుకుంటే అబ్బా నేను ముఖ్యమంత్రి, నా పేరు కేసీఆర్ తీసిండు, నేను గ్రేట్ అని అనుకుంటాడేమో. మొత్తానికి ఈరోజు భారీ బహిరంగ సభలు 2 జరగబోతా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడు, ఎప్పుడు మాట్లాడతాడు, ఏ అంశం పైన మాట్లాడతాడు కేసీఆర్, ఏ అంశాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు, తెలంగాణ ప్రజల సమస్యలపైన కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ ఏం మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తాడు అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.